కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను పిలిచాడని? డూ యూ బిలీవ్? నువ్వు పిలుపు తగ్గట్టు బ్రతుకుతున్నావు లేదని అడుగుతలే. పిలుపు ఉందని తెలుసా? పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు బ్రతుకుతున్నావు లేదా అది నీ చాయిస్, కానీ ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. దేర్ ఇస్ అ కాలింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో తెలుసు, నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి, నేను దేవుని కొరకు ఉండాలి. కృపావరంలో కూడా 5 చూస్తామని. 5 ఒకటి ఒకరిది ఇంకోటి పోలుస్తాను లేదు. ఒకరు బోధించేవారంటే ఒకరు పరిచర్య చేసేవారు, ఒకరు పరిచర్య చేసేవారంటే ఒకరు ఇచ్చేవారు. యు సీ ఎవ్రీథింగ్. ఒకరు ఓవర్సీ చేసేవారు. అందరూ ఒకటి కాదు. మీ 5 వేళ్ళు ఒకే సైజు ఉన్నాయా? కాదు. ఇందులో ఏది గొప్ప అని చెప్తావు? గొప్పతనం ఏదని చెప్పలేవు. ఎన్ని కలుస్తున్న హస్తం. దేవుని హస్తము పని చేయాలంటే అన్నీ కలవాలి. ఏది ఐక్యత లేకపోయినా కూడా ఈ మైక్ నేను పట్టణ అంటే ఎక్కువసేపు ఉండదు, కదిలించడం పడిపోతుంది. లేదు నేను రానన్నాడు అనుకో, ఇట్లా పట్టడానికి ఎంతసేపు పడతావు? యు సీ టుడే వీ ట్రై టు డిటర్మైన్. నువ్వు ఉండకూడదు, నేనే. కానీ దేవుని వాక్య ప్రకారం చూస్తే దేవుడు పిలుపు అందరికి ఇచ్చాడంట. కానీ దేవుడు ఎలాంటి వారిని వాడుకోడో ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు అపోస్తులైన పౌలు. ఎక్కడ ఒకసారి చదువుతామండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, లోకరీతిగా నీవు జ్ఞానివైనను, గనుడైనను, గొప్ప వంశము వాడైనను అనేకులు పిలువబడలేదు గాని. అంటే అలా ఉంటే దేవుడు వాడుకోవడానికి కాదు. నువ్వు లోకంలో పెద్ద బందోబస్తు కలిగి పెద్ద సూపర్ స్టార్ పోయి పెద్ద ఇదై ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా ఎంతో బాధకరమైన విషయం. ఎంతోమంది లోకస్తులు, లోకంలో ప్రవీణత కలిగిన వారు, లోకంలో పేరు ప్రఖ్యాత కలిగిన వారు, లోకంలో బాగుగా గుర్తింపు కలిగిన వారు ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది ఆలయంలోకి వచ్చిన వెంటనే ఏం చేస్తారు తెలుసా? వారికి నేరుగా మైకిస్తారు, వారిని నేరుగా బోధించమంటారు. వారు ఇప్పుడే బేబీ, ఇప్పుడే పుట్టారు, ఎదగాలి, వాక్యం తెలుసుకోవాలి, ప్రభులు ఎదగాలి. ఎంతకాలంగా విశ్వాసిగా బ్రతుకో, ఎంతకాలంగా వేర్ హ్యావ్ యూ బీన్ మెంటర్డ్? ఎక్కడ నేర్చుకున్నావు? ఏ సంఘంలో నాటబడ్డావు? లేదు. నిన్న రక్షించబడ్డాడు, ఈరోజు బోధిస్తానికి వస్తాడు. ఇప్పుడు ఏం బోధిస్తాడు? మైక్ దేనికి ఇచ్చావు? ఆ టైటిల్కి ఇచ్చావు. లోక టైటిల్ తీసుకొచ్చి దేవుని సేవలకు ఇస్తే ఏమవుతుంది? అక్కడే కదా హేరోదు ఆత్మల లాంటి ఆత్మ పనిచేస్తాము, యెజబెల్ ఆత్మల లాంటి ఆత్మలు పనిచేస్తాము. లోకంలో గొప్పవాడు అయితే దేవుని దృష్టిలో గొప్ప కాదు, దేవుని దృష్టిలో గొప్పవారు ఉండాలి. దేవుని దృష్టిలో గొప్పగా ఉంటేనే కానీ దేవుని ఆత్మ ద్వారా నువ్వు వాడబడతానికి లేదు. బైబిల్లో చూసినప్పుడు అండి అనేక సార్లు లోకంలో గొప్పగా ఉన్న వారిని దేవుడు వాడుకున్నాడు, వాడుకోలేదని చెప్పలే. సకల విద్య ప్రవీణుడు, ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అని పిలవబడ్డాడు. ఎవరు? మోషే. అలాంటి మోషేని ఏం చేశాడు దేవుడు వాడుకోవాలన్నప్పుడు? తీసుకెళ్ళి ఎడారిలో 40 సంవత్సరాలు పడేశాడు. 40 సంవత్సరాలు అక్కడ సకల విద్య ప్రవీణుడువా? 40 సంవత్సరాలు ఎడారిలో. దేవుడు చివరికి పిలుచుకున్నప్పుడు మోషే ఏమంటున్నాడు చెప్పండి? నా వలన అవ్వదు, నాకు రాదు, నన్ను వదిలేయి, దండం పెడతాం, వేరే ఎవరినైనా చూసుకో. అడిగి చదివి చూడండి, అక్కడ అట్లే ఉంటుంది. నాకు మాట్లాడతాను రాదు, నాకు చేస్తాను రాదు, నేను రాను, వేరే ఎవరినైనా తీసుకో, నేను కాదు, ప్లీజ్ బతిమలాడుతున్నాడు. కానీ ఈరోజు అలా కాదు. ఎలాగ ఉంటారు తెలుసా? నేనే. హంబుల్ ఇన్ స్పిరిట్, బ్రోకెన్ ఇన్ స్పిరిట్. విరిగి నలిగిన హృదయంనే దేవుడు కోరుకుంటాడండి. గర్విష్ఠులు దేవునికి అసహ్యం అన్న మాట ప్రతి వారం వింటున్నారు. మీలో అనేక సార్లు అనేక మంది విశ్వాసులకి దెబ్బ ఎక్కడ పడుతుందంటే, దేవుని ముందు బాగానే ఉంటారు, దేవుడి సన్నిధిలోకి వచ్చి బాగానే ఉంటారు, కానీ పొరుగోళ్ళ దగ్గర మాత్రం నా ప్రార్థనలు మాత్రం దేవుడు వింటాడు, మీ ప్రార్థనలు దేవుడు అన్నాడు అన్నట్టుగా చూస్తారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని ఎడల తగ్గింపు కలిగిన వారు, దేవుని ముందు కూడా సమర్పించుకున్న వారు, పొరుగు వారిని కూడా గౌరవిస్తున్నారా? డూ యూ హ్యావ్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్? లేకపోతే దేవుడు వాడుకోలేడు. ఈ మాట గమనించాలండి. ఎక్కడ? కెన్ వి రీడ్ దట్ వర్స్ ప్లీజ్?
ఏ శరీరియు ఆ. దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా ఆ. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏ శరీరయు దేవుని ముందు అతిశయించకుండా ఉండాలంటే దేవుడు ఎలాంటి వారినంట, నీకున్న టైటిల్స్, నీకున్న ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చాలామంది నేను కాబట్టి సేవ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు చాలామంది మమ్మల్ని చూసి అనుకోవచ్చు మీకు లాంటి వాళ్ళు కాబట్టి సేవ చేస్తారు. నో 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 నో. దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడంట, ఎవరినన్నా తీర్చిదిద్ది పైకి లేవనెత్తి ఘనతని ఇస్తాడు. కానీ ఎత్తింది ఘనత కాదు. ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? చదువుతారండి ఆ మాట. జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానుల్ని సిగ్గుపరుస్తానికి లోకములో ఉండు వెర్రివారిని, లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని కోరుకుంటాడంట దేవుడు? నేను దేవుని కొరకు వాడబడతానా అంటే నాకు అవ్వదు, నాకు తెలియదు, ఐఎమ్ ఫూలిష్, నాకు రాదు, పర్వాలేదు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. రెడీయా? బికాజ్ యువర్ సెయింగ్ నాకు మీకులాగా రాదు, వారికి లాగా రాదు, ఎవరికి ఏది పుట్టకతో రాదు. ప్రతి ఒక్కరు సమర్పించుకుని ఒక తరబీదు తీసుకుని ఒక దృష్టిలో వెళ్ళాలి. అది ఆత్మ తరబీదా, లోక తరబీదా, అంతే తేడా. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి లెడ్, ట్రైన్డ్. పరిశుద్ధాత్మ నడిపింపలేనిది ఎవరు వాడబడలేరు. కానీ వాడుకోవాల్సింది ప్రతి ఒక్కరిని. అందులో ఎవరినంట వెర్రివారిని వాడుకుంటాడంట. వెర్రివారు అనేటప్పుడు పిచ్చోడని కాదు, ద వన్ హూ డస్ నాట్ నో, ఏమీ తెలియని వాడిని తీసుకుని జ్ఞానులని, అంటే ఎలాంటి జ్ఞానులు? లోక జ్ఞానుల్ని దేవుడు అవమానపరుస్తాడంట. ఈరోజు నేను దేవుని ద్వారా వాడబడాలి, నాకు ఏముందంటావా? నీకు సమర్పణ, విరిగి నలిగిన హృదయం అంతా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలాంటి వాడిని వాడుకుంటాడని మళ్ళీ చూడండి. జ్ఞానుల్ని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలవంతులైన వారిని సిగ్గుపరుస్తానికి, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానుల్ని అవమానపరుస్తానికి ఎవరినంట? వెర్రి వారిని. రెండోది బలవంతులకి ఆపోజిట్గా ఎవరిని తీసుకొస్తున్నాడంట దేవుడు? బలహీనుల్ని. ఇఫ్ యూ థింక్ ఐ ఆమ్ వీక్, నాకంత శక్తి లేదు, నాకంత బలము లేదు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు ఇష్టం ఉందా వాడబడటానికి? నీకు ఆశ ఉందా వాడబడటానికి? నీకు వాంఛ ఉందా వాడబడటానికి? ఇంకా ఆ మాట చూడండి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ కేటగిరీలో ఎవరన్నా ఉన్నారా? ఈ కేటగిరీలో నేను ఉన్నాను వారు చేయి ఎత్తండి. మేక్ షూర్ గాడ్ ఈస్ గివింగ్ యు ఎ కన్ఫర్మేషన్ గాడ్ కెన్ యూజ్ యూ. ఈ కేటగిరీలో మీరు ఎవరన్నా ఉన్నారంటే ప్రభువా నన్ను వాడుకోవా అని అడగండి. ప్రభు వాడుకుంటాడు. వాడబడటానికి ఎవరికన్నా కావాల్సింది ఏంటంటే సమర్పణ. ఏంటి ఆ మాట చెప్పండి? సమర్పణ. ఈరోజు దేవుడు మీతో మాట్లాడమన్నది నా హృదయంలో పెట్టింది ఇదేనండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటానికి ఆశపడుతున్నాడు. దేవుడికి నువ్వు కావాలనేది తెలియజేస్తున్నాడు. నీ బలహీనతల్లో నువ్వు నేను చేత కాదు, నేను పనికిరాను అనుకుంటున్నావేమో, దేవుడు ఈరోజు ప్రత్యేకమైన రీతిగా మీకు చెప్పన్నాడు. గాడ్ నీడ్స్ యూ, గాడ్ వాంట్స్ యూ. స్టాప్ డిసైడింగ్ హౌ యూ విల్ సర్వ్. ఈరోజు చాలామంది నేను అనుకున్నట్టు చేయాలి సేవ, నేను అనుకున్నట్టు బ్రతకాలి దేవుని కొరకు, నేను అనుకున్నట్టు టైం టేబుల్ వేసి ప్లానింగ్ వేసి పొద్దుట లేసి ఇట్లా చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎ జాబ్, ఇట్ ఈస్ అ లైఫ్. అర్థమవుతుందా? సేవ జాబ్ కాదు, సేవ బ్రతుకు, జీవితం. ఇట్ ఈస్ లైఫ్. నీ లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలని అనుకొచ్చామో కానీ ప్రతి సెకండ్ నువ్వు ప్లాన్ చేయలేవు. నువ్వు ఏ అపాయింట్మెంట్ పెట్టుకుని ఏది కలవాలని పెట్టుకుని ఆ టైంకి వెళ్ళొచ్చావు కానీ ఆ ముందు ఆ వెనకాల ఏం చేయాలి నువ్వు చెప్పలేవు. నువ్వు రోబోట్ లాగా టైమర్ పెట్టుకుని పొద్దుట లేచి రాత్రి పడుకో సో పెట్టుకొచ్చేమో కానీ నీ జీవితంలో నువ్వు బ్రతకాలనేటప్పుడు యూ హ్యావ్ టు బ్రేక్ ఆల్ దోస్ బ్యారియర్స్. ఈరోజు ఎంతోమంది దేవుని దగ్గర బ్యారియర్స్ పెడుతున్నారు. ప్రభా నువ్వు ఇట్లా వాడుకో, ప్రభా నువ్వు ఇట్లే చేయి. వాటిని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏదైతే ఇంతవరకు నువ్వు బ్రతికేవో, ఎందులో ఏంటంటే నీ జీవితం వెళ్ళిందో, ఏ పోరాటాలన్నీ నీ జీవితంలో పోరాడేవో, ఏ సమస్యలన్నీ నువ్వు ఎన్ని ఎదుర్కొన్నావో అవన్నీ ఓరకే కాదు. ప్రభు నిన్ను వాడుకుంటాం కొరకు నీ జీవితంలో ఇచ్చిన ట్రైనింగ్. నువ్వు అనొచ్చు నా జీవితంలో ఈ కష్టం జరిగింది, ఈ నష్టం జరిగింది, ఈ రేప్ జరిగింది, ఈ అఫెన్స్ జరిగింది, ఈ ద్రోహం జరిగింది, ఈ వివాహంలో ఇలాంటి అబ్యూస్ జరిగింది. దేవుడు వాడుకోలేడా?
వాడుకోలేడా? నీ పనంతా ఆయన్ని ప్రేమించాలి. నీ పనంతా ఆయన నమ్మదగిన దేవుడని నమ్మాలి. ఆయన కీడును మేలుగా మార్చగలిగిన దేవుడని నువ్వు నమ్మాలి. అది నీ విశ్వాసం. నువ్వు నమ్మితే ఆయన ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. నీ కొరకు హీ విల్ డూ ఇట్ గుడ్. దేవుడు వాక్యలో చూస్తానండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు ఈ మాట, చాలా చక్కగా రాస్తున్నాడు. కెన్ యు కమ్ అగైన్ ఫ్రమ్ వర్స్ 26 బ్రదర్? కెన్ వి రీడ్ ఫ్రమ్ 26? సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ మాట చూసినప్పుడు దేవుడు ఎలాంటి వారినంతా ఏర్పరచుకున్నాడు. దేవుడు వాక్యం తెలియజేస్తుందండి, దేవుని బలిష్టమైన హస్తం కింద అణిగి ఉంటే, దాగబడి ఉంటే తగిన కాలంలో ప్రభు తానే హెచ్చిస్తాడంట. దేవుని బలమైన హస్తం కింద నీవు అనకగలిగితే, దట్ ఈస్ యూ హంబ్లింగ్. నేను ఉంటాను ప్రభా, నేను లోబడతాను ప్రభా, నేను ఆలకిస్తాను ప్రభా. ఎందుకంటే అనేక సార్లు దేవుడు పిలిచినప్పుడు మనం అనుకుంటాం రాత్రికి ప్రభు నన్ను వాడేసుకోవాలని. కొన్నిసార్లు దేవుడు అనుస్తాడండి. కొన్నిసార్లు దేవుడు నీ లోపట నిన్ను సిద్ధపరుస్తున్నాడు, నిన్ను బయట వాడుకుంటానికి ముందు. నీ లోపట నీ హృదయంలో కార్యము పని చేస్తున్నాడు. నీవు ఆయన దగ్గర ఉండాలి, నీవు ఆయన మీద ఆధారపడాలి. నీ లోపట సతమతం అవుతున్న పరిస్థితుల్లో నీలో సమాధానం అవ్వాలని, నీలో నెమ్మదిని అవ్వాలని, నీలో ధైర్యం అవ్వాలని. నీలో సమాధానం, నీలో ధైర్యము, నీలో నెమ్మది కలిగి నీవు ధైర్యంగా బ్రతకగలుగుతావు. అప్పుడు నువ్వు ఇతరులకు దేవునికరంగా మారుతావు. నీలోనే పిరికోడుగా ఉన్నావు, నీలోనే కన్ఫ్యూజన్లో ఉన్నావు, నీలోనే భయం 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 భయం. ఇతరులకు ఎలా బలపరుస్తావు? భయపడేవాడిని చూసి భయపడేవాడు ఎలా బలపరుస్తాడు? భయపడేవాడు చేరత ఏమవుతుందో తెలుసా? ఈ భయం ఉన్నాడు, అమ్మో అన్నాడు అనుకో, అన్నాడు అనుకో, ఈడేమవుతాడు? ఇంకా భయ్యు. కానీ భయపడే పరిస్థితుల్లో ధైర్యం అయితే ఏం కాదు, ఇట్స్ ఫైన్ అన్నాడు అనుకో, ఈ వ్యక్తి ఏం మారుతాడు? ఈరోజు నీలోనే భయాలు ఉన్నాయి, నీలోనే కలవరాలు ఉన్నాయి, నీలోనే సతమతం అవుతున్నావు, నీలోనే శక్తి చాలట్లేదు. ప్రభు అడుగుతున్నాడు నిన్ను, ఎప్పుడు ఆయన మీద ఆధారపడబోతున్నావు? ఎప్పుడు ఆయన చేతుల్లోకి సమర్పించుకోబోతున్నావు? ఎప్పుడు ఆయన చేతుల్లో, ఆయన చిత్తంలోకి నువ్వు లోపడగలుగుతున్నావు? దేవుని వాక్యలో చూస్తానండి, ఇంకా ఆ మాట కొనసాగిస్తే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. కంటిన్యూ ప్లీజ్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. యు సీ, దట్ ఇస్ వేర్ ఐ వాంటెడ్ టు అడ్రెస్. చాలా మంది ఈ రోజు మనం అతిశయించకూడదు అంటారు. నో 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 నో, యు మిస్ ద పాయింట్. నీ యందు నువ్వు అతిశయించకూడదు. లోకమందు నువ్వు, ఆ లోక కార్యాలు, లోక సాధనలు ఎందు నువ్వు అతిశయించాలి. కానీ ఎవరినందు, దేని యందు? ప్రభునందు. ఇదిగో నా ప్రభు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు ఉన్నాడు, నన్ను బలపరచగలిగిన దేవుడు ఉన్నాడు, నా జీవితంలో ఇదిగో ఈ చేతకాని పరిస్థితుల్లో అద్భుతము చేయగలిగిన దేవుడు ఉన్నాడు. బట్ రిమెంబర్, ఎవ్రీథింగ్ ఇన్ హిస్ టైం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన సమయంలో ఆయన చేస్తాడంట, నీ సమయంలో కాదు. ఇందాక చెప్పాను, నువ్వు అనుకున్నట్టు వాడుకోడు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు అనుకున్న సమయంలో చేయడు. సమ్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ లైఫ్. ఏమి ప్రయోజనము ప్రార్థన చేస్తే, ఏమి ప్రయోజనం విశ్వాసం ఉంచితే, ఏం ప్రయోజనం ఇంతగా ఎదురు చూస్తే? ప్రభు కార్యము చేయడం ఏంటి? ప్రభు చేసే గొప్ప కార్యం ఏంటంటే నిన్ను ఇంకా సజీవులు అక్కడ ఉంచాడు. సంతోషపడు. నిన్ను ఆయన సజీవులు అక్కడ ఉంచింది కారణం ఏంటి? ఆయన నీ జీవితంలో కలిగిన చిత్తము నీ జీవితంలో నెరవేర్చాలని నీకు తరుణం ఇస్తున్నాడు. దేవుని వాక్యం చదువుతానండి, అక్కడ అతిశయించేవాడు దేవుని అంతే అతిశయించాలి. కంటిన్యూ ప్లీజ్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరబడినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఆగండి, ఇందాకన్నారు జ్ఞానం లేనివారు, వెర్రివారు, ఎలాంటి వారిని ప్రభు వాడుకుంటాడంటే వెర్రోడుగానే బ్రతుకుతామని అర్థమా? కాదు.
వెర్రివాణ్ణి తీసుకుని దేవుడు నీలోకి వచ్చినప్పుడు దేవుడే జ్ఞానం అంట. దైవ జ్ఞానంతో దేవుడు నింపుతాడు. సో ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తానే మనల్ని నింపుతాడంట. ఈ పత్రిక చాలా చక్కగా ఉంటుందండి. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో 1-2 చక్కగా చదివినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి విషయంలో ఒక ఎదుగుదలగా కావాల్సింది. నీ శక్తి మీద ఆధారపడద్దు, నీ బలం మీద ఆధారపడద్దు. పిలుచుకున్న దేవుడు ఉన్నాడు. సహోదర సహోదరులారా, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో, దేవుడు మిమ్మల్ని అందరిని పిలుచుకున్నాడో, దేవుడు పిలుపు మీ కొరకు ఉంది. ఎక్కడ దేవుని వాక్యలో చూస్తే ఒకసారి లెట్స్ టర్న్ క్విక్లీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నాకు కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. కోపము సంశయము ఈ రెండు ఉన్న వారికి దేవుడు ఎప్పుడు జవాబు అవడండి. ఈ మాట అర్థమవుతుందా? కోపము సంశయము ఎవరికి జవాబు అవడు మీరు చెప్పండి. ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకోవాలి. అందుకని ఏం ఉండకూడదు? కోపము. రెండోది సంశయం అంతా డౌటింగ్, అనుమానం ఉండకూడదు. ఇది చేస్తాడా చేయడా, ఇస్తాడా రాడా, అవుతుందా లేదా, ఈ రెండిట్లకి ప్రార్థనకి జవాబు ఉండవు. దేవుడు ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఆయన శక్తిని ఇస్తున్నాడు, ఆయన పిలుపుని ఇస్తున్నాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు. కానీ నిన్ను దేవుడు వాడుకోవాలంటే, అదే సబ్జెక్ట్లో ఉంటున్నాను, అదే సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాను. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో మొదటిగా ఏముండకూడదు? కోపం ఉండకూడదు. రెండోది ఏముండకూడదు? సంశయం ఉండకూడదు. ఇక మాటలు ప్రాక్టికల్గా చెప్పాలంటే, దేవాన్ని నీ కొరకు వాడబడతాను ప్రభా, కానీ వీడంటే నాకు కోపం, వాళ్ళ పేరు ఎక్కితే నాకు కోపం, వారు నా గురించి మాట్లాడిన దానికి నాకు కోపం, వారు నా కొరకు చేయదలుచుకున్న కార్యానికి నాకు కోపం. ఇఫ్ యూ హ్యావ్ యాంగర్, గాడ్ కెనాట్ యూజ్ యూ. వై గాడ్ కెనాట్ యూజ్ యూ? ప్రేయర్ ఇస్ లింక్డ్. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీ ప్రార్థన, నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు కోపం కలిగిన వ్యక్తి అయితే, యాంగర్, కోపం అనేటప్పుడు, when I'm saying anger, you have to understand the emotion of anger is different, but then the heart of anger is different. ఈ మాట అర్థమవుతుందా? కోపపు హృదయము వేరు, భావోద్రేకము. ఇప్పుడు ఎట్లా? నువ్వు అన్నం తింటా ఉన్నావు, పక్కన ఉన్నాడు వచ్చి సాంబార్ అంతా తీసి నీ మీద వేసాడు, ఏమవుతుంది నీకు? రాయ్ అంటావు. ఎందుకు? కోపం వచ్చింది, ఎమోషన్. వాడు నువ్వు ఓరక పడుకుని ఉన్నావు మెట్రోలో, పక్కన వచ్చి ఒక తండుతున్నాడు. ఎవడైనా సరే, నేను క్రైస్తవుడిని అట్లుంటావా? బట్ దెన్ సీ, దట్ ఈస్ ద ఎమోషన్, దట్ ఈస్ యువర్ రెస్పాన్స్. ఆకలి వేస్తుందంటే ఆకలి, ఏడుపు అంటే ఏడుపు, నవ్వు అంటే నవ్వు, కోపం అంటే, దట్ ఈస్ యువర్ ఎమోషన్, పార్ట్ ఆఫ్ యువర్ ఎమోషన్, యువర్ సెన్సెస్ రిలేటెడ్. కానీ కోప హృదయం అనేది పగపట్టేది. నా గురించి ఇలా మాట్లాడతావా, నా గురించి ఇలాగ చేస్తావా, నా గురించి ఇలాగ ఉంటావా, నీ పని చెప్తాను చూడు. అందుకని ఇంగ్లీష్లో చూసినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ యాంగర్, ఇట్ టాక్స్ అబౌట్ ర్యాత్. తెలుగులో కోపం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ర్యాత్ అని ఉంది. ర్యాత్ అంటే ఏంటి? ఆ పగపడతాం, ఉగ్రత. అలాంటి హృదయం కలిగిన వారి ప్రార్థనలు దేవుడు వెండంట. దేవుడు కోరేది మనలో కోపం ఉండకూడదు. రెండవది ఏంటంట? సంశయం ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు డు నాట్ డౌట్. లాస్ట్ ఫ్రైడే మనం చూసాం, ఆవగింజంత విశ్వాసం. సండే చూసాం, ఆవగింజంత విశ్వాసం. అల్ప విశ్వాసులారా అని తిడతాడు యేసు ప్రభు. అవిశ్వాస, ఇంకా ఇంగ్లీష్లో చూస్తే అన్బిలీఫ్. గాడ్ హేట్స్ అన్బిలీఫ్. డౌటింగ్ ఈజ్ అన్బిలీఫ్. సంశయము అన్బిలీఫ్. అపనమ్మకస్తులకి దేవుడు ఏమీ చేయలేడండి. నువ్వు నమ్మలేకపోతే దేవుడు జరిగించగలిగింది ఏదీ లేదు. దేవుడు నిన్ను వాడుకుంటాడని నువ్వు నమ్ముతున్నావు మొదటగా. ఎవరో నిన్ను గుర్తెరిగి దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్తాను ముందు. యూ నీడ్ టు బిలీవ్. యు ఆర్ కాల్డ్, యు ఆర్ చోజన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభు మిమ్మల్ని కోరుకున్నాడు అనేది మీరు నమ్ముతున్నారా? నువ్వు ఎలాంటి వ్యక్తివో ఈ లోక పర్యంగా దేవుడు కోరట్లే. లోకంలో ఎంత ధనవంతుడువా, ఎంత స్కాలర్వా, ఎంత చదివేవో, ఎన్ని డిగ్రీలో, అందుకని వాడిని వాడుకోరని కాదు, వాడిని కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ అవి కాదు దేవునికి క్వాలిఫికేషన్ ఇచ్చేది. విరిగి నలిగిన హృదయం. ఈరోజు మీరు కానీ ప్రభు పిలుపు లోపల కలిగిన వారు అయితే దేవునికి చేయాల్సింది ఒకటే, మీరు దేవుని చేతుల్లో సమర్పించుకోండి. దేవా నన్ను వాడుకొని అడగండి. దేవుడు ఇచ్చిన తరుణాలను వాడబడండి.
దయచేసి స్థలంలో నుంచి ప్రార్థన చేద్దామండి. మీరు అడగండి, ప్రభా నన్ను వాడుకో అయ్యా, నా జీవితంలో నీ పిలుపు తెలియజేయి ప్రభా, నువ్వు ఏ రీతిగా నడిపిస్తావో, నువ్వు ఏది జరిగిస్తావో, ఎక్కడ నిలబడతావో నీ ఇష్టం ప్రభా, నువ్వు నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా. అడగండి, దేవా నువ్వు నాకు ఇచ్చిన పిలుపు నాకు తెలియజేయ ప్రభా, నువ్వు నా పట్ల కలిగి ఉన్న పిలుపు నాకు తెలియజేయ ప్రభా. రిమెంబర్, యువర్ పర్పస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ప్రాసెస్. యువర్ పర్పస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నీ జీవితంలో నీవు ఎవరివి, నువ్వు చేయదలుచుకుంది ఏంటి, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుడు ఎందుకు నిలబెట్టుకుంటున్నాడు నిన్ను. నువ్వు గ్రహించకపోతే దేవుడు చేయగలిగింది ఏదీ లేదు. ఈరోజు మనము దేవుని బిడ్డలమై ఉన్నామనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 యోహాను 3:2 తెలియజేయబడుతుంది, బిలాడ్ ఫర్ బిలవ్డ్ నౌ యీ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. మీరు దేవుని కుమారులై ఉన్నారు, మీరు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు, మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. మీ తండ్రి మిమ్మల్ని కోరుకున్నాడు, మీ తండ్రి మీరు ఆయన మహిమ కొరకు వాడబడాలని ఆశపడుతున్నారు. పెద్ద కుమారుడితో తిరిగి వచ్చినప్పుడు చెప్తాడు కదా, రెండో కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు అలిగి బయట ఉంటే చెప్తాడు కదా, తండ్రి వెళ్ళి నా అన్ని నీ కాదా, నాదంతా నీదే కదా. ఈరోజు ప్రభు తన రాజ్యము నీ ద్వారంగా మహిమపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రభు తన రాజ్యము నీ ద్వారంగా కనబరచబడాలని ఆశపడుతున్నాడు. ఎంతకాలం ఇంకా జీవితాన్ని వ్యర్థపరచుకుంటావు, ఇంకా ఎంతకాలము స్వార్థంకి బ్రతుకుతావు, ఎంతకాలము జీవితంలో ఏం చేయాలో తెలియలేదంటున్నావు. గాడ్ ఇస్ కాలింగ్ యూ, గాడ్ ఇస్ టెల్లింగ్ మీ సో క్లియర్లీ టు టెల్ యూ, గాడ్ ఇస్ కాలింగ్ యూ. ఆయన కొరకు నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఏమనొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండు, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన సాక్షిగా బ్రతకాలి. నా జీవితం నీ మహిమ కొరకు ప్రభా, నేను చేసే పని నీ మహిమ కొరకు ప్రభా. మనము తినినను త్రాగినను ఏది చేసినానో ఆయన మహిమార్థమై ఉండాలంట. దేవా నీ మహిమ కొరకు నన్ను వాడుకో. చెప్పండి, హెల్ప్ మీ లార్డ్ టు మేనిఫెస్ట్ యువర్ గ్లోరీ. నిన్ను కనబరచాలయ్యా, నీ మహిమను కనబరచాలి, నీ సాక్షిగా నిలబడాలి ప్రభా, నీ చిత్తము జరిగించాలి ప్రభా, నీ హస్తం ద్వారా నడిపించబడాలి ప్రభా, నీ కార్యంలో రుజువు చూడాలి ప్రభా. నీ సొత్తుగా నేను ఉండాలయ్యా, నీ సొత్తుగా నేను ఉండాలయ్యా. నీతో బ్రతికే బ్రతుకు నాకు దయచేయ్యా. నశింపని ఆయన పిలుపు మనకు ఉందండి. హిస్ కాలింగ్ ఇస్ వితౌట్ రిపెంటెన్స్ కదా. ఆయన నువ్వు ఎప్పుడు సమర్పించుకున్నా నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశతో ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇంకానూ ఉన్నావంటే నిన్ను పిలుచుకున్న దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో పని అవ్వలేదు, ఆయన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు. గాడ్ నీడ్స్ యూ. టెల్ గాడ్ యూజ్ మీ లార్డ్. నన్ను వాడుకో అయ్యా. అడగండి, నీలో ఆ పిలుపు ఉందంటే అడుగు, నీలో ఆ స్వరం వినబడబడుతుందంటే అడుగు. ప్రభువా నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను అభిషేకించయ్యా, నన్ను నిలబెట్టు ప్రభువా. నువ్వు ఏ రీతిగా వాడుకుంటావో నీ ఇష్టం. నీ వాక్యములో 5 వరములు తెలియజేయబడుతుందయ్యా, కృపావరములు. నువ్వు ఏ రీతిగా వాడుకుంటావో నీ ఇష్టము, నీ చిత్తమే జరుగునుగాక. అడగండి, ప్రభు చేతులకు సమర్పించుకోండి. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా, నిశ్చయముగా కార్యము జరిగించే దేవుడు అయ్యా. ఇక్కడ ఎవరెవరైతే పిలవబడ్డానని గ్రహించుకుంటున్నారో వారు నీ ఆత్మ కార్యము జరిగించు ప్రభా. ఎవరెవరైతే పిలవబడిన వారు నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నారో వారిని బలపరిచి, వారిని అభిషేకించి, వారి జీవితంలో కార్యము జరిగించు ప్రభా. పిలుచుకుంది నువ్వు. మేము వెర్రివారిగా కనబడచ్చు, బలహీనులుగా కనబడచ్చు, శక్తి లేని వారిగా కనబడచ్చు, ఏమి చేతకాని వారిగా కనబడచ్చు, మనుషుల ద్వారా తృణీకరించబడిన వారిగా కనబడచ్చు. కానీ ప్రభా పిలుచుకుంది నువ్వు. యు ఆర్ ద వన్ హూ ఇస్ కాల్డ్, నాట్ ద వైసెస్ట్ ఆఫ్ ద వరల్డ్ దట్ హాస్ కాల్డ్ us, బట్ గాడ్ ద క్రియేటర్. దేవా జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు అయ్యా, బలహీనుల్ని బలపరిచే దేవుడు అయ్యా, చేతకాని వారి ద్వారానే సోర కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న వారిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థితుల్లో, దేవా చేతకాని పరిస్థితుల్లో, కలవర పరిస్థితుల్లో, పోరాడుతూ బ్రతుకులో, జీవితంలో దేవా నీ వైపు చూస్తున్న వాడుకోవా అని అడుగుతున్నారు.
బలపరిచేయ ఈ క్షణమే, ఈ సమయంనే ఒక ప్రత్యేకమైన రీతిగా నీ హస్తము వారిపైన పెట్టమని వేడుకుంటున్నానయ్యా. యోర్ టచ్ రైట్ నౌ లార్డ్. నీ హస్తము మమ్మల్ని ముట్టాలని వేడుకుంటాను. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టయ్యా. ఎవరెవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారిపైన ఇప్పుడే దైవ అభిషేకము వారిపైకి దిగి వచ్చునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ ఐ అనాయింట్ రైట్ నౌ, ఇన్ జీసస్ నేమ్. ఈ సమయము ఇక్కడ ఉన్న ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిలో ఒక నూతన కార్యము జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. దైవ శక్తి, దైవ సహాయము, దైవ కార్యములు నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక, కనబరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. బలపరచు, లేవనెత్తు. వారి జీవితంలో దృష్టి కలిగిన జీవితాలుగా ఉండాలి, సాధించే జీవితాలుగా ఉండాలి, ఫలించే జీవితాలుగా ఉండాలి. నేను దేవుని కొరకు వాడబడతాను అన్న గ్రహింపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కలగాలి ప్రభువా. నన్ను దేవుడు వాడుకుంటాడు అనే నిశ్చయత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రభువా. నీ కొరకు ఏ రీతిగా వాడబడగలుగుతావా, ఏ రీతిగా అవకాశం కలుగుతుందా, ఏ రీతిగా ఎప్పుడు నువ్వు నిలబడతావా అనేది ఆశతో, సిద్ధపాటుతో వారికి కలిగిన దాంట్లో వారు సిద్ధపడి నీ కొరకు జీవించే బ్రతుకుని దయచేయమని. దేవా, మా జీవితంలో మేము అతిశయిస్తానికి ఉందంటే నిన్ను బట్టి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొవిజన్. ఇక నుండి నీ బిడ్డలు తిరిగి వెళ్ళాను కానీ నీ సన్నిధి, నీ దోతల కాపుదలు, నీ మహిమనిచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.